అంటే మనం తీసుకునే ఫుడ్, ఆహార విహార అండ్ ఔషధ. ఆహార అంటే తీసుకునే ఫుడ్, విహార అంటే మన లైఫ్ స్టైల్, అండ్ ఔషధ మీన్స్ మెడిసిన్స్, మెడికేషన్. సో ఇవి 3 ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఏ డిసీజ్ నైనా మనం తగ్గించుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా బాధపడుతున్నారు. ఒక టైంలో చూస్తే ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటారో, ఎవరైతే బయట ఫుడ్ తీసుకుంటారో, ఇట్లాంటి వాళ్ళకి ఈ సమస్య వచ్చేదని మనం ఎక్కువగా అంటూ ఉంటాం, వినేవాళ్ళం కూడా. ఈ సమస్య గురించి మాట్లాడుకున్నప్పుడల్లా మీరు ఎక్కువగా బయట తింటున్నారు, అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, లేకుంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అందువల్ల ఈ సమస్య, లేకుంటే టైం తినకపోతే అందువల్ల ఈ సమస్యలు అండి. కానీ ఇప్పుడు మనం టైంకి పర్ఫెక్ట్గా తింటున్నా, మంచి ఆహారం తీసుకుంటున్నా కూడా ఈ సమస్యను మనం ప్రతి ఒక్కరిలో కూడా చూస్తూనే ఉన్నాం. అసలు గ్యాస్ట్రిక్ సమస్య అసలు ఎందువల్ల వస్తుంది అంటారు? వస్తే గనక మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆహారం విహారము అని చెప్పాను కదా. సో ఆహారం టైంకి తీసుకున్నా కూడా నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. సో విహారంలోకి వచ్చేసాము. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంతా ఎక్కువైపోయింది, అందరికి నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి, నిద్ర కరెక్ట్ గా ఉండట్లేదు, స్లీప్ ప్యాటర్న్స్ డిఫర్ అవుతున్నాయి. కాబట్టి అది కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది మనకి. మీరు అంటున్నట్టు కరెక్ట్ గా అంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసినా కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా మనకి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అండ్ గ్యాస్ట్రైటిస్ కి కూడా చాలా రిలేషన్ ఉంటుంది. సో అది కూడా అంటే అన్ని ప్రాపర్ గా ఉన్నా కూడా ఎందుకు వస్తుంది అంటే మీరు ముందే చెప్పారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ దీని వల్ల వచ్చేస్తుంది, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. సో అది లేకుండా కరెక్ట్ ప్రాపర్ టైం కి ప్రాపర్ మీల్ తీసుకున్నా కూడా ఎందుకు వస్తుంది అంటే అది ఆహారం అయిపోయింది, జస్ట్ విహారంకి వస్తున్నాం. విహారం స్ట్రెస్ ఒకటని కాదు, నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ అని కాదు, మనకు ఏదైనా కానీ బాడీ ప్రాపర్ గా ఉండాలి అంటే, ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండాలి అంటే అన్ని ఋతుచర్య దినచర్య అని కూడా ఆయుర్వేదిక్ లో చెప్తారు. సో మనం దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ప్రాపర్ గా మెయింటైన్ చేసినప్పుడే డిసీజ్ నుంచి మనం సేఫ్ అవ్వచ్చు. అంటే సాధారణంగా చూసుకుంటే ఒక బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏదైనా మనకి అటాక్ అయింది అనుకున్నప్పుడు అది లైఫ్ టైం అది మనతో పాటు జర్నీ చేస్తుంది, దానికి కంటిన్యూటీగా మెడిసిన్స్ వేసుకుంటేనే వాళ్ళు సేఫ్గా ఉంటారన్నది అయితే ఇది కొంతవరకు వింటున్నాం. ఇట్లాంటప్పుడు మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినప్పుడు ఇది కూడా లైఫ్ టైం మనల్ని వేధిస్తోంది అంటారా, లేకుంటే దీంట్లో శాశ్వత పరిష్కారం ఏమైనా మీ ట్రీట్మెంట్ ద్వారా ఉంటుందంటారా? శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉంది అన్నది మనం చూసుకోవాలి. పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి, దాని కాజ్ ఏంటి, దేని వల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు విరేచన థెరపీ మనకి ఆయుర్వేదం ప్రకారం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బాడీలో పిత్తం ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో ఆ పిత్తాన్ని తగ్గించాలి మనం. పిత్తాన్ని తగ్గించడానికి విరేచన అన్నది బెస్ట్ ప్రొసీజర్. సో ఆ విరేచనం అంటే ఏంటి అంటే డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్. సో బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని తీసేస్తుంది కాబట్టి బాడీని తీసేసి శుద్ధి చేస్తుంది బాడీని. సో దానివల్ల టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోయినప్పుడు బాడీ శుద్ధి అయితే ఆటోమేటిక్ గా డిసీజ్ అన్నది క్లియర్ అయిపోతుంది. సో అదొక ప్రొసీజర్. అది కాకుండా వస్తి అనే ప్రొసీజర్ ఉంటుంది, దాంట్లో కూడా కొంచెం ఇరిటేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, బర్నింగ్ సెన్సేషన్, చాలా ఇరిటేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏంటంటే వస్తి అనే ప్రొసీజర్స్ తోటి కొన్ని ఆయిల్స్ ని యానస్ రీజియన్ నుంచి పంపిస్తారు ఇంటెస్టైన్స్ లోపలికి. సో అదంతా ఇంటెస్టైనల్ ఫ్లోరాని, స్టమక్ ఫ్లోరాని అంతా సూతం చేస్తుంది, చేసి మళ్ళీ బయటికి వచ్చేస్తుంది సేమ్ రూట్ నుంచి. సో ఏ కాజ్ అన్నది చూసుకోవాలి. స్ట్రెస్ అని చెప్పాం కదా, దానికి విరేచనంతో పాటు శిరోధార అనే ట్రీట్మెంట్ ఉంటుంది. శిరోధార ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది. సో అది రూట్ కాజ్, దాని గ్యాస్ట్రైటిస్ కి రూట్ కాజ్ అప్పుడు మనకి స్ట్రెస్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా గ్యాస్ట్రైటిస్ కూడా తగ్గిపోతుంది. మేము సాధారణంగా మనం హాస్పిటల్స్ కి వెళ్ళాలి, ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే అది పెయిన్ తో కూడుకున్నటువంటి అని చాలా భయపడటం, ఆ భయంతోనే హాస్పిటల్కి వెళ్లకుండా ఇంకా ప్రాబ్లమ్ని ఎక్కువ చేసుకోవడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో అంటే పెయిన్ఫుల్గా ఉంటుందంటారా, పెయిన్ లేకుండా ఉంటుందా? ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? పెయిన్ఫుల్ గా అయితే ఏముండదు, బట్ కొంచెం పథ్యం అన్నది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఆయుర్వేదిక్ లో. సో మనం విరేచనం కంటే ముందు ఒక 1 వీక్ స్నేహపానం కూడా చేయాల్సి వస్తుంది. స్నేహపానం అంటే మెడికేటెడ్ ఘీని తాగడం అన్నమాట.
ఓకే ఓకే. సో అది చేసినప్పుడు పథ్యం కంపల్సరీగా పాటించాలి. సో పథ్యం పాటిస్తే సరిపోతుంది, ఇంకా పెయిన్ఫుల్ గా ఉండడం కానీ ఏ ఇష్యూస్ కూడా ఉండవు. అంటే మెడిసిన్స్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటాయి మెడిసిన్స్, దాంట్లో వాడే మెడిసిన్స్? విరేచనలో వాడే మెడిసిన్స్ చేదుగా అయితే ఉంటాయి. ఎందుకు అంటే పిత్తాన్ని తగ్గించడానికి చేదు చాలా అవసరం. అంటే అది టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి అంటారా ఎట్లా? అది మన చెప్తున్నాను కదా, కండిషన్ ని బట్టి, మనకున్న సిమ్టమ్స్ ని బట్టి మనం అది ఘృతం లాగైనా తీసుకోవచ్చు, టాబ్లెట్ లాగైనా తీసుకోవచ్చు. ఘృతం ఘీ, మెడికేటెడ్ ఘీ టైప్ లో అయినా తీసుకోవచ్చు. అది పేషెంట్ కండిషన్ ని బట్టి, పేషెంట్ విల్లింగ్ ని బట్టి. మేము ఘీ తీసుకోలేకపోతున్నామంటే టాబ్లెట్ ఫామ్ లో కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో టాబ్లెట్ తీసుకొని అయినా కూడా మేనేజ్ చేయొచ్చు. అంటే ఆయుర్వేదంలో చూసుకుంటే ఫుడ్ విషయంలో కూడా రైస్ ఇవన్నీ బంద్ పెట్టేసేసేయాలి, ఎక్కువగా మనం ఫ్రూట్స్ తీసుకోవాలి, కొన్ని కషాయాల టైప్ లో ఉంటాయి అవి తీసుకోవాలి, ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం. కానీ చాలా ఒక సమస్య ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిదానికి కూడా మనం చూస్తూ ఉంటే అన్ని అవే చెప్తూ ఉంటారు. అంటే ఒకదానికి ఒకటి లింక్ అనిపిస్తాయి.